సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే, శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. భాష్యం రాస్తూ రాస్తూ 32వ సూత్రానికి భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు. సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఉటంకించారు చోట. ఇది చదివారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. చదివి సనత్కుమారుడు పరమశివుడికి వరం ఇవ్వడం ఏమిటి, అసలు పరమశివుడు ఇంకోళ్ళకి వరం ఇస్తాడు కానీ ఆయనకి ఈయన వరం ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం వేసి చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి ఇది అర్థం కాక 20 సంవత్సరముల పాటు కనపడ్డ ప్రతి పండితుణ్ణి అడిగారు, మీకు ఈ విషయం ఏమైనా తెలుసా అని. అందరూ పండితులు అయ్యో మాకేమిటో తెలియదండి, ఆ విషయం మేము ఎక్కడా వినలేదనేవారు. ఆఖరణ ఒకసారి 18 పురాణాలని తమిళ భాషలోకి అనువదించిన ఒక మహాపండితుడు ఎలా అయినా చంద్రశేఖరులకి విషయం చెప్పాలని పరిశ్రమించి భిక్షావందనం చేసి ఒక రోజున చంద్రశేఖరులకు వచ్చి చూపించాడు ఎక్కడదో ఈ రహస్యం. త్రిపురా రహస్యము అనేటటువంటి దాంట్లో మాహాత్యకాండలో ఉంది ఈ రహస్యం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి. అందులో అసలు రహస్యాన్ని బయటపెట్టారు. ఏమిటా రహస్యం అంటే, సనత్కుమారుడు అని మీరు వినే ఉంటారు. ఆయన బ్రహ్మమానసపుత్రుడు, పుట్టుకతోనే గొప్ప విరాగి, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అటువంటి సనత్కుమారుడికి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. ఆయనకి సర్వకాలముల యందు అంతటా బ్రహ్మాన్ని చూస్తారు. అటువంటి సనత్కుమారుడు ఒక రాత్రి నిద్రపోతుండగా కలొచ్చింది. దేవతలందరినీ రాక్షసులు పీడిస్తున్నట్టు ఆయనకి ఆగ్రహం వచ్చి సనత్కుమారుడే దేవతలకి నాయకత్వం వహించి బయలుదేరి రాక్షసులందరినీ సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా, నేను బ్రహ్మాన్ని చూసేటటువంటి వాడిని, నాకు రాక్షసులని దేవతలని ఉండవు కదా, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చిందని మర్నాడు ఎవరిని అడగాలి, వాళ్ళ నాన్నగారిని అడగాలి. అందులో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, నాకు రాత్రి విచిత్రమైన కళ వచ్చిందండి, పడుకుంటే ఏమిటో నేను దేవతలకి నాయకత్వం వహించాంటా, రాక్షసుల్ని చంపేశాంట, ఇలా కళ వచ్చింది, ఎందుకు వచ్చిందంటారని అడిగాడు. అంటే మనిషి యొక్క జీవితం ఎంత దూరం వెడుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార గాథ చెప్తుంది. అంటే బ్రహ్మగారు దివ్య దృష్టితో చూసో మాట చెప్పారు, నాయన నువ్వు కిందటి జన్మలో గొప్ప వేద పండితుడివి, నీకు వేదం అంటే మహామక్కువ, రాత్రి పగలు నీకెప్పుడు ఆ వేదమంత్రాలే చెప్తుండేవాడివి, వింటుండేవాడివి. నీకు వేదం అంటే ప్రీతి కనుక వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రముల చేత హవిస్సులను తీసుకుని లోకమునకు ఉపకారము చేసేటటువంటి దేవతలంటే మిక్కిలి భక్తి. ఆ దేవతలకి శత్రువులైన రాక్షసులంటే క్రోధం. అది జన్మ మారిపోయి ఇక్కడికి వచ్చేసిన ఆ సంపర్కం ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు కలొచ్చింది, వచ్చి ఇంకా దేవతలకి నువ్వు నాయకుడివై రాక్షసుల్ని చంపాలని కోరిక ఉంది నీకు అన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మవాదికి సంతతము బ్రహ్మమును దర్శించేవాడి నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. వాడు సత్యం చెప్పడం కాదు, వాడు అన్నది సత్యం అవుతుంది. బ్రహ్మం పరమేశ్వరుడు దాన్ని సత్యం కింద మార్చేస్తాడు. అందుకని మరి సనత్కుమారుడికి కలొచ్చింది దేవతలకి నాయకుడు అవ్వాలని. ఎలా ఇప్పుడు దాన్ని సత్యం చేయడం? ఆయనేమో బ్రహ్మజ్ఞాని, ఆయనకి లోకంలో శత్రువు లేడు, మిత్రుడు లేడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తర్యేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర, ఆ స్థితిని పొందినవాడు. ఎలా? అందుకని పార్వతీ పరమేశ్వరుడు కదిలొచ్చారు. కదిలొచ్చి నిలబడ్డారు. ఆయనకి ఇక్కడ బ్రహ్మం అక్కడ బ్రహ్మం ఏమిటి? నమ చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ శకత్యాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ, ఎక్కడ చూసినా బ్రహ్మమే ఆయనకి. ఆ బ్రహ్మంలో బ్రహ్మం మళ్ళీ పరమశివుడు వస్తే కొత్త బ్రహ్మం ఏమిటి? అంతా బ్రహ్మమే. అందుకని ఆయన ఏం లేవలేదు, నమస్కారం చేయలేదు, అంతా శివుడే, ఇంకా కొత్త శివుడే ఉన్నాకని అలా చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే పరమశివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏమో నీకు జ్ఞానినని చాలా అహంకారంగా ఉంది, నేను పార్వతీ సహితుడినై వస్తే లేచి నమస్కారం చేయలేదు, నిన్ను శపిస్తానన్నాడు. ఆయన అన్నారు, ఎవరిని శపిస్తావు? నువ్వోటి నేనోటి ఉంటే శపించాలి, నువ్వే నేను నేనే వాహం బ్రహ్మాస్మి, ఉన్నది పరబ్రహ్మం ఒకటే ఉంది, పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని శపించడం ఏమిటి? శరీరాన్ని అది నేను కాదుగా, ఇంకా శాపం ఏమిటన్నారు. శివుడు ఆశ్చర్యపోయి ఆనందపడి నీకు వరం ఇస్తానన్నాడు. మళ్ళీ వరం ఇస్తానంటే ఏమిటి? వరం చేసి సుఖపడేది ఎవరు? బ్రహ్మానికి ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం ఉందా అంటే, వరం అంటే అయితే సరే ఇవ్వండి స్వామి అంటాడేమో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ వరం ఏమిటి? ఇలాంటి కొత్త కొత్త మాటలు నా దగ్గర మాట్లాడకన్నాడు ఆయన. అంటే పరమశివుడు చాలా ప్రీతిని పొంది, పో నువ్వు నాకు వరం ఇస్తావా అన్నాడు. అంటే నేను ఇవ్వడం ఏమిటి? బ్రహ్మానికి వరం ఇస్తుందా, ఏం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు నా కొడుగ్గా పుట్టన్నాడు. తప్పకుండా పుడతాను మీకు కొడుగ్గా అన్నాడు. అని ఆయన చిత్రమైన మాట అన్నాడు సనత్కుమారుడు. అడిగింది మీరే అడిగారు, పార్వతీదేవి అడగలేదు నన్ను కుమారుడుగా పుట్టమని, అందుకే మీకే కొడుగ్గా పుడతాను.
అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది చూస్తోంది పాపం సనత్కుమారుడు అంతటి వాడు నాకు కొడుకు. ఇప్పుడు ఏమండి, భర్త కొడుకుట్టాలని పూజ చేస్తుంటే భార్య మళ్ళీ ఏమన్నా నా సంగతి చెప్పండి, నా సంగతి చెప్పండి అంత కదా. ఆయన పూజ చేస్తున్నాడంటే తనకి ఆయనకి కలిసే పుడతారని కదా అనుకుంటుంది. ఆవిడ తెల్లబోయింది. ఇదేమిటి, ఇదే కొత్త మిలికి పెట్టాడేమిటినా, నీకే పుడతా, అసలు అలా ఎలా పుడతాడు, సృష్టికి విరుద్ధం కదా అది. అంటే పరమశివుడు ఎంత దూరం ప్రణాళిక వేసేసాడో చూడండి. తారకాసురుడు వరం అడుగుతాడన్న విషయం కూడా పరమశివుడికి తెలుసు. ఆయనకి తెలియదే ఉంటుందండి. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి పరమశివుడు అంటే. ఆయన ఒకనాడు ఉండేవాడా, ఒకనాడు లేనివాడా, ఎప్పుడూ ఉంటాడు ఆయన. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తనకి కుమారుడిగా స్వీకరిస్తానని సంతోషపడ్డారు. పార్వతీదేవి అంది, సరే నువ్వు ఆ మాట అన్నావు బానే ఉంది, ఆయన అడిగారు నువ్వు వరం ఇచ్చావు, నువ్వు నా కొడుగ్గా పుట్టని శివుడు అడిగాడు, నేను నీ కొడుగ్గా పుడతానని నువ్వు అన్నావు. భార్యకి భర్తకి భేదం ప్రపంచంలో ఎక్కడన్నా చూస్తారా? భర్త అడిగితే భార్య అడిగినట్టే. అందుకని ఆయనకి కొడుకుగా పుడతానంటే నాకు కొడుకుగా పుట్టినట్టే, అంతేగాని మళ్ళీ నీకు పుట్టను ఆయనకి పుడతానంటే ఏంటి? అందుకని నువ్వు నాకే పుట్టాలి. ఆయన అన్నాడు, అమ్మా నాకు బిరుదు ఇచ్చావు కదా ఇందాక, నువ్వు జ్ఞాని అని పిలిచారు కదా మీరు. జ్ఞాని అయినటువంటి వాడికి మళ్ళీ అమ్మ కడుపులో దూరాలని కోరుకుంటుందా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలాంటిది మళ్ళీ అమ్మ కడుపులో పడుకోనా? అది పార్వతీదేవి కడుపవని ఇంకో అమ్మ కడుపవని, అమ్మ కడుపే కదమ్మా. మళ్ళీ నేను కడుపులో పడుకుని అధోముఖంగా కిందకి రానా? అలా రాలేనమ్మా, అందుకుని నీ కడుపున జన్మించనన్నాను. అంటే ఆవిడంది, అలా ఎలా కుదురుతుందయ్యా, నీ వంటి జ్ఞాని నాకు కొడుకుగా పుట్టాలని ఉండదా? అందుకని మనం ఒక రాజీ చేసుకుందాం ఉంది ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు. పూర్వం పరమశివుడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోకి ఎన్ని పురాణాలు వచ్చేస్తాయో చూడండి. పరమశివుడు మళ్ళీ భాగవతం. పరమశివుడు ఒకానొకప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసమని భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భోళాశంకరుడు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు. నా చెయ్యి ఎక్కడెడితే అక్కడ భస్మం అవ్వాలన్నాడు. ఇచ్చాను, తీసుకో అన్నాడు. ఆగు, పరీక్ష చేసుకోవాలి కదా, ఓసారి నీ తల మీద పెడతానన్నాడు. ఆయన పరుగు మొదలెట్టాడు. ఆయనకి తెలియక పరమశివుడికి నిజంగా తల మీద పెట్టేస్తే బూడిదైపోయేంత అవివేకి ఆయన. అంటే ధూర్తులైన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి, అందుకని పరిగెడుతున్నాడు. పార్వతీదేవి మహాపతివ్రత, ఆవిడ సర్వజ్ఞ, ఆ బ్రహ్మకీట జనని. ఆవిడికి తెలియదు పరమశివుడు ఎందుకు పరిగెడుతున్నాడో. కానీ ఆవిడ సదాశివానుగ్రహద మహాపతివ్రత ఆవిడ. అటువంటి తల్లి భర్త ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు నటిస్తున్నా, భర్త ఉట్టినే నటించచ్చు. అబ్బా అన్నాడు అనుకోండి మొగుడు, అది ఖచ్చితమో కాదో తెలియకుండా అబ్బాయి ఏమిటండి అని నేను అన్నండి అంటుందా భార్య? అంటే అబ్బో ఏమిటండి అంటుంది. ఉట్టినే అన్నాను అంటే ఏమిటి లేదురా పరిహాసాలు అంటుంది. కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయి దెబ్బ కనపడ్డాక అడుగుదామని ఊరుకున్నానండి అని అంద కదా భార్య. అలాంటిది మహాపతివ్రత అనకుండా ఉంటుందా? అందుకని ఆయన పరిగెడుతుంటే ఆవిడ నీరైపోయింది అన్నాడు. అయిపోయి తన స్వరూపం కనపడకుండా తటాకం అయిపోయింది ఆవిడ. అదే శరవణం అంటే. ఆ శరవణం అనేటటువంటి తటాకమై ఉండిపోయింది. సరే, పరమశివుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ తటాకంలోంచి ఆవిడ స్వస్వరూపాన్ని పొందింది. కానీ తటాకం ఉండిపోయింది. ఇది జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అమ్మవారు పరమప్రీతితో ఆ సరోవరంలో ఉండిపోయింది. ఆ సరోవరాన్ని కాపాడుకుంటోంది. ఆవిడంది, నువ్వు నా గర్భవాసం కదా చెయ్యవు, ఒక పని చెయ్యి. జ్ఞానమూర్తివి కాబట్టి పరమశివుని యొక్క 3వ కంటి అగ్నిహోత్రంలోంచి జన్మించి పుట్టగానే ఈ శరవణం అనేటటువంటి తటాకములో వచ్చి పడి అక్కడి నుంచి పైకి లే. శరవణ భవ అంటే పుట్టినవాడు, శరవణం అంటే పార్వతీదేవి నుంచి పుట్టినవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? శరవణ భవుడు అంటే. అందుకని అది బీజాక్షరమైంది. అమ్మవారి కొడుకు అయ్యాడు. శివతేజం నుంచి పుట్టినవాడు అమ్మవారి కొడుకే అయ్యాడు. అంటే కోటేశ్వరారు అబ్బాయి అండి అంటే ఈశ్వరి గారు అబ్బాయినా అండి అని అడగకూడదు, తప్పు. కోటేశ్వరారు అబ్బాయి అండి అంటే కోటేశ్వరరావు గారు ఈశ్వరి గారు అబ్బాయి, అంతేగాని ఎక్కడో ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్కో వెళ్ళి చిరంజీవి సిహెచ్ఎస్ చరణ్ సన్ ఆఫ్ శ్రీ సిహెచ్ఆర్విబి కోటేశ్వరరావు అంటే ఎవరో నన్ను తెలిసిన వాళ్ళు ఉంటే పక్క వాళ్ళని పిలిచి కోటేశ్వరరావు అబ్బాయి అంటే వారి భార్య పురాణాలకు వస్తుంటారు, ఆవిడ కొడుకేనా అండి అంటే అది అసహ్యకరమైన సంస్కారం, అలా అడగకూడదు కదా. అందుకని పరమశివుని యొక్క కుమారుడు అని వాడు అడిగిన అవివేకి అయి తారకాసురుడు, అది అజ్ఞానం. అడిగినా వచ్చినవాడు శరవణభవుడు, అందుకని అవి బీజాక్షరాలయ్యి. పార్వతీపుత్రుడై వచ్చాడు, అందుకని చేతిలో ఏముంటుంది? శక్తి ఆయుధం ఉంటుంది ఆయన చేతిలో. శివుడికి పరమశివుడి యొక్క పేర్లు వింటే
కొంచెం ఆశ్చర్యకరంగాను కొంచెం భయంకరంగాను ఉంటాయి. ఏమిటండి ఈ పేర్లన్నీ ఇలా ఉన్నాయి ఏమిటండి అనిపిస్తుంది. మీరు నిజంగా శివుడి అష్టోత్తరంగానే ఏమైనా చూశారనుకోండి, ఆయన పేర్లు ఏమిటో తెలుసా అండి? స్థాణుహు అని మారేడు దళం వేస్తారు. స్థాణుహు అంటే కదలక మెదలక ఇలా ఉంటాడని. ఏట స్థాణువులు అలా కూర్చుంటావు, ఏం మాట్లాడినా పలకవు అంటాం. స్థాణు అంటే అలా కూర్చున్నవాడనా? అది కాదు. పరమశివుడిని స్థాణువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? ఆయనకి వ్యాపకత్వం చెప్పినప్పుడు శివకేశవ అభేదం చెప్తే స్థాణుహు అని పిలుస్తారు. స్థాణుహు అంటే ఇంకా తాను వ్యాపించడానికి చోటు లేనివాడు. అంటే అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఇంకా తాను ప్రవేశించడానికి కొత్త చోటు లేక నిండి ఉండిపోయినటువంటి వాడు స్థాణుహు. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు. అలాగే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి నామం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన నామం పూషదంతభిదవ్యగ్రో, సూర్యుడి పళ్ళు పీకేసిన వాడా నీకు నమస్కారం అని పేరు. అలా పిలుస్తారా ఎవరైనా? నిజంగా మరి దక్షయజ్ఞ ధ్వంసంలో సూర్యుడు వచ్చి అక్కడ కూర్చుంటే వీరభద్రుడికి కోపం వచ్చింది. శివుని నిరీశ్వర యాగంలో శివుణ్ణి పిలవని యాగానికి నువ్వు ఎందుకు వచ్చావు అని ఓ పటకారట్టకొచ్చి సూర్యుడి పళ్ళన్నీ పీకేశాడు. పీకేస్తే అప్పటి నుంచి సూర్యభగవానుడికి పాయసమే ప్రసాదం. అందుకే కరకరలాడేవన్నీ ఆయనకి పెడితే ఇబ్బంది పడతారని ప్రసాదం పాయసం పెడతారు. అందుకని పూషదంత భిదవ్యగ్రోదక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త. దగ్గు తగ్గిపోయినా అయ్యో డబ్బు వస్తున్నాం ఉతినే బారాయణ ఏంటంటే అని తాగేయం కదా దాన్ని. అలా ఆ పరమశివుడికి కూడా ఆ ప్రార్థన చేసి స్తోత్రం చేసే ముందు ఉన్మత్త శేఖరాయ నమః అంటే ఆకలి వ్యాధి, అందుకని అది తగ్గేంత వరకు ఏది కనబడితే తింటాడంతే. అంతటి బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడు పరమశివుడు. అటువంటి వాడు కాబట్టి ఆయనకి ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క కుమారుడిగా సనత్కుమారుడు జన్మించాడు కనుక శరవణ భవ అంటే ఆ శరవణం అనేటటువంటి తటాకములో పడి వ్యోమవత్వ్యాప్త దేహాయ ఆకాశతత్వమైనటువంటి పరమశివుడి నుంచి ఆయన మూడవ నేత్రపు అగ్నిలోంచి శరవణమనేటటువంటి నీటిలోంచి కొండమే అనబడేటటువంటి పృథివిలోంచి అగ్నిహోత్రమునకు సాయమైన వాయువులోంచి ఐదింటిలోంచి పుట్టి ఐదింటిని వశం చేసుకున్నవాడు కాబట్టి పంచభూతాతీత స్వరూపుడు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తే పంచభూతముల యొక్క సహకారము లభిస్తుంది. అందుకని సుబ్రహ్మణ్యుడు పుడుతూనే అలా పుట్టినటువంటి మహానుభావుడు.